వెల్కమ్ టు CRB9 న్యూస్. రెక్కాడితేగాని డొక్కాడని పేదరికాన్ని అనుభవిస్తున్న కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన సిహెచ్ లాజర్ కుమారుడు మహేష్ తాటి చెట్టు పైనుండి జారి కిందన పడిపోవడంతో వెన్నుముక చెయ్యి భాగములు ఇరిగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. జగ్గంపేట నుండి మణికర్ణిక యువజన సంఘం వారు మహేష్ కుటుంబాన్ని సందర్శించి వారికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులను మరియు 5,000 చెక్కును మహేష్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా మణికర్ణిక యువజన సంఘం అధ్యక్షులు గున్నా బత్తుల పూజ అనూష మాట్లాడుతూ మంచి భవిష్యత్తు ఉన్న యువకుడుకు ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని, మహేష్కు కావలసిన మరికొన్ని అవసరాల కోసం త్వరలోనే తగినంత సాయం దాతలు ద్వారా తమ ద్వారా అందిస్తామని మణికర్ణిక యువజన సంఘ వ్యవస్థాపకులు గున్నాబత్తుల పూజ అనూష, వ్యవస్థాపక సభ్యులు మొగలంక శ్రీనివాస్ తెలియజేశారు. చాలా వదిలేదని నైట్ 3 టైం అయిపోతున్నానంటే 3 టైం అయిపోతున్నానుగా వార్డు మార్చామని చెప్పి తీసుకెళ్ళారని 3 తీసుకెళ్తే అక్కడ నేను మాట్లాడుతున్నాను. మందులు అంటే తీసుకున్నారమ్మా, మెడిసిన్స్ అవన్నీ మళ్ళీ ఎప్పుడు తీసుకురమ్మన్నారు హాస్పిటల్కి? తీసుకెళ్ళి ఒక 6 రోజులు ఉన్నారు హాస్పిటల్లో. మళ్ళీ కావాలి వచ్చారండి, వారం ఉన్నారు. మళ్ళీ రేపు తీసుకెళ్ళాలి. మళ్ళీ మా చేస్తారు కదండి డ్రెస్సింగ్ అవి మూడు అది ఇప్పుడు ఏమైనా తిన్నా బయటకు వెళ్ళడానికి అవ్వదు కదా, లేవలేని పరిస్థితి. యూరినైజేషన్ కూడా పైపే, ఏమైనా ఫుడ్ తింటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా పోయమన్నారా? మీరే తిన్నామని అలవాట్లేదు, అది చేసే పని ఏం కాదు, ఊరికనే ఏదో అలా వెళ్ళాడు. సరదాగా తిన్నామని వెళ్ళాం. అలా అయిపోయింది పరిస్థితి. మీ అమ్మగారు మీకు ఒక్కడవే కదా, ఆడితే ఇంకో పిల్లలు ఉన్నారా? ఒక్కడి మీద అంత ఆశ పెట్టుకుని ఉన్నారు కదా, వాటితో ఇలా ఉన్నారు. త్వరగా రికవర్ అవ్వాలి, మళ్ళీ చదవాలి. మంచిగా చదివి 800 మంచి అంటే మామూలుగా